అందరికి నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆసరా పింఛన్లు ఇంతవరకు జనవరి నుండి కూడా ఇంకా పెండింగ్లో ఉంటే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. అప్పుడే మన వీడియో అధికారుల వరకు వెళ్తుంది. అండ్ డెఫినెట్గా కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదని. ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఆసరా పింఛన్లు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన ఈ ఏమంటారు దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి కొత్త డబ్బులు ఎప్పుడు వస్తాయి 4016 6016 అనేసి ఎదురు చూసి సో వాళ్ళ ఎదురు చూపులకు ప్రస్తుతానికి అయితే ఒక వార్త అయితే వచ్చిందనమాట. 2016 అదేవిధంగా 3016 అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4000 6000 ఎప్పటి నుంచి అమలు అవుతుందో తెలియకపోవడంతో ఇక అభ్యర్థులు సో ఏదైతే గతంలో ఏ మాదిరిగా ఇచ్చినారో జనవరి ఫిబ్రవరి ఆ మాదిరిగానే ఈసారి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు కూడా దానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. జనవరి ఫిబ్రవరి పెండింగ్లో ఉన్న పెన్షన్లు ఇచ్చిరారు కొంతమందికి, అండ్ ఇవ్వని వారికి డెఫినెట్గా మనకి 1-2 రోజులు ఇస్తున్నారు. అయితే మార్చ్ ఇప్పుడు 2016 416 రూపాయలు ఎవరైతే ఉందో గతంలో ఇచ్చేది వాళ్ళకి రేపటి నుంచి షురు అయ్యి 2-3 రోజుల్లో అందరికీ పంపిణీ అయితే అయిపోద్ది ఫిబ్రవరి పెండింగ్ వరకు. అండ్ డెఫినెట్గా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇక కొత్త పెన్షన్ తీసుకోవడానికి మార్చి నుండి ఈ మార్చి పెన్షన్ మనకు ఎప్పుడు వస్తుంది అంటే 25 తర్వాత ఈ కొత్త పెన్షన్లు అయితే మనకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్పిందంటే సర్కారు కొలువులు చేస్తున్నారు ఉంటారు కదా, వాళ్ళకి జీతాల తర్వాత నెక్స్ట్ రైతు బంధు పెద్దపీటగా పెట్టుకుంది. ఆ తర్వాత మనకు పెన్షన్కి సంబంధించిన డబ్బులు పంపిణీ చేయాలనేసి నిర్ణయించినట్టు తెలుస్తుంది అనమాట. అయితే విపక్షాలు కూడా మండిపడుతున్నాయి, ఎందుకు కాంగ్రెస్ ఇంకా ఇవ్వడం లేదు అనేసి గుణపాఠం చెప్పాలనేసి మనకు ఈ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళు కూడా మనకు ప్రశ్నించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రశ్నించడం జరుగుతుంది కాంగ్రెస్ సర్కార్ని. చూద్దాం మరి దీనిపైన ఎటువంటి స్పందన విషయం నేను మరో వీడియోలో అప్డేట్ అయితే తీసుకొస్తాను. కాంగ్రెస్ సర్కార్ చేసే ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ పెన్షన్ పైన ఎప్పటికప్పుడు తాజా వార్తతో మీరు చూడాలి అంటే డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని. లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. లైక్ చేశాక కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఉంటుంది, అది మీద క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయడం మర్చిపోద్దు వాట్సాప్ గ్రూప్లలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.